చెప్తుంది. ఇది కూడా అంతే, నీ చేత్తో నువ్వే పాలు పోయాలి, నువ్వు పిలిస్తేనే అమ్మ బయటికి రావాలి, నీ కోరిక నువ్వే కోరుకోవాలి. సరే అక్క, కోరుకుంటా గానీ నెరవేరుతుందా? ముందు ఆ నాగమ్మ బయటికి రావాలి కదా నువ్వు పిలిస్తే. అది అవ్వదక్క. అమ్మా, ఇప్పుడు మనం పాలు పోసే పుట్టల నాగమ్మ ఉందా? మనం నాగ వంశీకులమైన నాగబంధాన్ని కాపాడుతున్న ఆ నాగదేవత మన కంటికి అవపడడం కష్టం బిడ్డ. మనకు కనిపించలేదు, సరే ఇంకెవరికైనా కనిపించిందంటావా అమ్మా? చూశారా అని చెప్పుకుంటుంటే విన్నా. మన పక్క పల్లె లక్ష్మయ్య కూతురు లేదు చైత్ర. చైత్రానా? అవును, చూడ్డానికి ఎంతో అందంగా ఉంటది అమ్మాయి. తనకు నాగపంచమి రోజు ప్రతిసారి అవపడుతుందట. కానీ అమ్మాయి ఎప్పుడు పుట్ట దగ్గరకు వస్తుందో, ఎప్పుడు పాలు పోస్తుందో తెలియదు. అమ్మా నాగమ్మ, ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చేలా చూడమ్మా. ఏమిరా ఆకాశాన్ని చూసుకుంటా గులుక్కుంటాడు? అదేం లేదమ్మా, పద పుట్టలో పాలు పోసే వేలైంది. సరే పద.